చాలా పెద్ద లాసు. మొదటికే మోసం వచ్చేట్టున్నది. 12,000 కోట్లు రావాలి మన తెలంగాణకు. మార్చి 15 తారీఖు నుంచి చాలికాలి 0 ఉన్నది. అన్ని బందే కదా, ఎక్సైజ్ బంధు, పెట్రోల్ బంధు, జిఎస్టీ బంధు లేదు. అందుకే మరి ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ పెట్టవలసి వస్తే తెలియదు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కోత విధించాలి చేస్తే విధించాలి కదా. ఇలా ఎవరి అతిథులు అండి, ఎవరి అతిథులు కాదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీలు రాష్ట్రంలో భాగం కాదా? కస్టమర్స్ అందరం పంచుకోవాలి కదా. లగ్జరీ పీరియడ్ కాదు బ్రదర్ ఇది. ఇట్ ఇస్ నాట్ లగ్జరీ, వేర్ అనే క్రైసిస్ మేనేజ్లో విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి కదా. కొన్ని రిజర్వ్ చూసుకొని నడవాలి కదా. అందరు తగ్గించుకోవాలా. రెండు బుక్కలు తినే బదులు 1 బుక్క తినాలా. లగ్జరీగా 4 శాఖల బదులు 2 శాఖలు తినాలి. తప్పదు కదా. కేంద్రానికి మాత్రం ఉంటేనా? వాళ్ళది కూడా చేతికి ముద్దు కొట్లాడినాయి కదా. ట్యాక్సులు రావంటే ఈ ట్యాక్స్ రాకపోతే ఏ ట్యాక్స్ వస్తుంది? స్టేట్లో బంద్ అయిందంటే కేంద్రానికి బంద్ కాదా? అంతా డిఫర్మెంట్ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అని ఇప్పుడు ఆర్బీఐ మనం ప్రకటించింది కదా, ఈఎంఐస్ అన్ని ప్రతిదీ కూడా ఆగుతుంది, స్టాండ్ స్టిల్కి వస్తుంది. వచ్చినప్పుడు 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఈ గండం కట్టేదాకా అందరం కూడా ఊపిరి బిగబట్టుకొని ఎక్కడో అక్కడ కొంచెం నియంత్రణ ఆపద కదా. ఒక ఆపద సమయం ఇది. అందరం కాంప్రమైజ్ అయితేనే సమాజం నడుస్తుంది. అందరం బతుకుతాం. కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఉన్నంతలో ఒక ముద్ద ఉంటే 3 తింటాం, 1 తినే బదులు బతుకుతాం. మళ్ళీ తర్వాత మళ్ళీ చూసుకుంటాం. ఇది కూడా అంతే ఇంచుమించు. పిలిపించే అవసరం ఏముంది? ఇస్తూనే ఉన్నారు. గొప్పవాన్నంతా వచ్చి ఇస్తే వాళ్ళకు శతకోటి దండాలు. కొంతమంది ఇస్తున్నారు, ఇస్తే సంతోషిస్తాం. ఏందండి? మనలేదు, చక్రం లేదు, మనలేదా బాబు? నాకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే. అప్పుడు కూడా ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిందని రాసే పేపర్లు. అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టల ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటాం. ఇది చెప్పు, నేను అడిగింది. నేషనల్ లెవెల్లో పార్టీకి బతికినా కాదు. ఇంత అమాయకులు లెక్క మాట్లాడిందే నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసిన తప్ప మన్ను కూడా లేదు. అంతా పట్టిలేదు. డొల్లా చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపినా ఏం వచ్చిందని చెప్పేది. ఇంకా నేను చెప్తున్నా కదా, నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్. ఏం చక్రం? చక్రం లేదు, మనలేదా బాబు? నాకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే. అప్పుడు కూడా ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిందని రాసే పేపర్లు. అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టల ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటాం. ఇది చెప్పు, నేను అడిగింది. నేషనల్ లెవెల్లో పార్టీకి బతికినా కాదు. ఇంత అమాయకులు లెక్క మాట్లాడిందే నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసిన తప్ప మన్ను కూడా లేదు. అంతా పట్టిలేదు. డొల్లా చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపినా ఏం వచ్చిందని చెప్పేది. ఇంకా నేను చెప్తున్నా కదా, నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్. ఏం చక్రం? చక్రం లేదు, మనలేదా బాబు? నాకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే. అప్పుడు కూడా ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిందని రాసే పేపర్లు. అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టల ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటాం. ఇది చెప్పు, నేను అడిగింది. నేషనల్ లెవెల్లో పార్టీకి బతికినా కాదు. ఇంత అమాయకులు లెక్క మాట్లాడిందే నాకు అర్థం కాదు.
ఈ ఉన్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుకుంటే తప్ప మన్ను కూడా లేదు, అంత పట్టిలేదు డొల్ల. చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపినా ఏం వచ్చిందో చెప్పేది. ఇంకా నేను చెప్తున్నా కదా